వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 17 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. బ్యాటరీ ఈఎంఎఫ్ 15 వోల్ట్, ఇది బీని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇది స్మాల్ ఆర్ ఇండికేట్ చేస్తుంది. 2 ohm ఈజ్ కనెక్టెడ్ టు 2 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్. ఇది R1 అనుకుందాం 4 ohm, ఇది R2 అనుకుందాం 6 ohm. ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి, ఆర్ జాయింట్ ఇన్ సిరీస్. ఇది సిచ్యువేషన్. అంటే ఈ 2 రెసిస్టర్స్ సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటే దానికి ఒక బ్యాటరీని కనెక్ట్ చేసాం. ఆ బ్యాటరీ 15 వోల్ట్, దాని ఈఎంఎఫ్ అండ్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చి 2 ohm. ఈ సిచ్యువేషన్ కి ఫైండ్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ స్పెంట్ పర్ మినిట్, ఇది టైం ఇండికేట్ చేస్తుంది. ఇన్ 6 ohm రెసిస్టర్ అంటే R2లో 1 minute కి R2 అనే రెసిస్టర్ 1 minute కి ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని స్పెండ్ చేస్తుంది అంటే తీసుకుంటుంది, ఖర్చు చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎనర్జీ అని రాస్తాను ఇక్కడ నేను. ఎనర్జీని ఈతో ఇండికేట్ చేస్తాం. అది పవర్ ఇంటూ టైం. రైట్. పవర్ అంటే ఇక్కడ మనకి V ఇంటూ I ఇంటూ టైం అంటే టైం అలా రాసేవచ్చు. అంటే ఇక్కడ మనకి V తెలుసు కానీ I తెలియదు కదా. ఇప్పుడు మనం ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఐని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫైండింగ్ ఐని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? మనకి బై ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈక్వల్ టు IR. రైట్. ఇది మొత్తం సర్క్యూట్ యొక్క పూర్తి ఈఎంఎఫ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్. ఓకే, ఇది పూర్తి కన్నా మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అలాంటి పూర్తి రెసిస్టెన్స్ ఇచ్చారు కదా. క్లియర్. ఇక్కడ పూర్తి రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 4 ohm ఉంది, 6 ohm ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohm కూడా ఉంది. ఆ 3 మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ ఈ R బదులు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, V అంటే V ఓకే, I అంటే ఓకే, బట్ R బదులు ఈ సిరీస్ రెసిస్టెన్స్ అంటే R1, R2 అంటే సిరీస్ లో ఉన్నాయి, వాటితో పాటు ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ RS ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. RS అంటే సిరీస్ అంటే ఈ రెండు రెసిస్టర్స్ ని యాడ్ చేయడమే, R1 ని R2 ని యాడ్ చేయడమే. R1 అనేది అంత ఇవ్వడం జరిగింది 4 ohm, R2 అనేది 6 ohm, టోటల్ వచ్చి 10 ohm. క్లియర్. ఇక్కడి నుంచి ఇక్కడ రండి. ఇప్పుడు మనకి V అంటే ఎంత? మొత్తం పూర్తిగా 15 వోల్ట్. I మనం ఫైండ్ అవుట్ చేయాలి. RS అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 10 ప్లస్ ఓకే, ఈ స్మాల్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంతా 2. అంటే దీనివల్ల మనకి ఏమైంది? ఈ సర్క్యూట్ లో మొత్తం రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇది మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్. సో I ఇంటూ 12, ఇది 15 ఈక్వల్ టు I ఇంటూ 12. మనకి I కావాలి అంటే 15/12. ఇది మనం 3 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 3 5s are 3 4s are. సో మొత్తం మీద మనకి I ఎంత రావడం జరిగింది? 5/4 ఆంపియర్. ఇది ఇలా ఉంచండి. రైట్. ఇప్పుడు ఈ I వాల్యూని, ఈ క్వశ్చన్లో ఇచ్చిన V వాల్యూని, T అంటే 1 minute, ఇవన్నీ యూజ్ చేద్దాం ఇప్పుడు ఇందులో. అయితే ఇలా చేయడం వల్ల మనకి మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ 6 ohm లో ఎనర్జీ మాత్రమే కావాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మనల్ని అడిగింది మొత్తం ఎనర్జీ ఎంత వచ్చేస్తుంది మనం కానీ ఇప్పుడు V ఇంటూ I ఇంటూ T ఫార్ములా వేసామంటే, కానీ మనకి 6 ohm ఎనర్జీ మాత్రమే కావాలి. అందుకని దీన్ని కొంచెం మళ్ళీ మారుద్దాం. E ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ Tని V బదులు మళ్ళీ బై ఓమ్స్ లా V బదులు IR అని రాయొచ్చు కదా. V బదులు IR అని రాస్తున్నాను. ఇంటూ I ఇంటూ T యాజ్ ఇట్ ఈజ్. V బదులు మాత్రమే IR రాశాను, I ఇంటూ T యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. ఇప్పుడు I ఇంటూ I ఏమైంది? I² అయ్యింది. R ఇంటూ T RT అయ్యింది. ఇక్కడ మనకి తీసుకోవాల్సిన R ఏంటి? ఇక్కడ మనం తీసుకోవాల్సిన R 6 ohm. ఎందుకంటే మనం
6 ఓం రెసిస్టర్లో ఆ రెసిస్టర్ మాత్రమే యూజ్ చేసే ఎనర్జీని మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఈ విని మళ్ళీ నేను ఐఆర్లో కన్వర్ట్ చేసి ఈ ఆర్ బదులు మాత్రం 6 ఓం రాస్తున్నాను. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కరెంట్ అనేది సేమ్ కరెంట్ కదా పాస్ అవుతుంది, అందుకని ఐనే మార్చుకోకలేదు. ఇప్పుడు వీటి వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఐ స్క్వేర్, ఐ అంటే 5/4 కాబట్టి 5/4 హోల్ స్క్వేర్ అంటే 5/4 ఇంటూ 5/4 ఇదే కదా. ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్, ఆర్ అంటే ఈ కేసులో మనకి 6 ఓం. టీ అంటే 1 మినిట్, 1 మినిట్ కానీ ఇది సెకండ్లో ఉండాలి కాబట్టి దీన్ని 60 సెకండ్స్గా రాస్తున్నాను నేను. 5/4 ఇంటూ 5/4 ఇంటూ 6 ఇంటూ 1 మినిట్ నేను 60 సెకండ్స్ అని రాస్తున్నాను. క్లియర్? ఇప్పుడు ఇది ఈ 4తో 4 1 జార్ 4 15 జార్, ఇది 2తో 2 2 జార్ 2 3 జార్, రైట్. 5 5 జార్ 25, 25 3 జార్ 75 ఇంటూ 15. ఇక్కడ బై 2 ఉంది మర్చిపోవద్దు, సో బై 2. క్లియర్? ఇప్పుడు 15 ఇంటూ 75 చేద్దాం. బై 2, ఇది 2 5 జార్ 10, ఇక్కడ 1 8 వస్తే 12 అవుతుంది. 2 6 జార్ 12, నెక్స్ట్ నెంబర్ 5 మోర్ దాన్ 2 కాబట్టి 2 2 జార్ 4, ఇంకా 1 మిగిలింది, పాయింట్ పెడితే 10 అవుతుంది. 2 5 జార్ 10. మరి యూనిట్స్ ఏంటి? ఇది ఎనర్జీ కదా, ఇది యాంపియర్లో ఉంది, ఐ అనేది, ఆర్ అనేది ఓమ్లో ఉంది, టీని మనం సెకండ్లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఇది మనకి జౌల్లో ఉంటుంది. క్లియర్? Therefore, the electrical energy spent per minute in 6 ohm resistor is 562.5 joule. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 17 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.